హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరితం వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వచ్చి అందరికీ ఎంతగానో ఇష్టమైన బిర్యానీస్కే రారాజు మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఇప్పుడు నేను మటన్ 2 kgs తీసేసుకున్నాను. నీట్గా వాష్ చేసేసి ఒక్కొక్క పీస్ నేను 100 grams కొట్టించానండి. మీరు కూడా అలా చేయించుకోండి. అలాగే అందులోకి ఒక కప్పు ఫ్రెష్ పెరుగు వేసేసుకున్నాను. ఒక 5-6 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఒక 3 to 4 స్పూన్స్ కారం కూడా వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగంత పసుపు కూడా వేసేసుకోండి, 1 టేబుల్ స్పూను. ఇప్పుడు మనం ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేసేసుకుందామండి. మనం ఈ విధంగా మ్యారినేట్కి రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను బిర్యానీ మసాలా వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకుని ఇందులో కొద్దిగంత నిమ్మరసము, సాల్ట్ తగినంత, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ వేసుకుని ఒక 2 hours మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్లో పెట్టేసుకుని ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ఇప్పుడు నేను ఒక పాత్ర తీసుకుని అందులో నెయ్యి వేసేసి బిర్యానీ మసాలాలు వేసేసాను. చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా ఇలా అన్నీ వేసుకొని మంచిగా నేతిలో వేపేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కొద్దిగంత వేసేసుకున్నాను. ఆ తర్వాత నేను 1.5 kg రైస్ తీసుకున్నాను కదా, దాని తగ్గట్టు వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు మరిగేలోపు మనం మటన్ని రెడీ చేసేసుకున్నాం కదా, దాన్ని నేను ఒక పాత్రలో రెడీ చేసుకుంటాను. ఇప్పుడు ఈ మసిలే వాటర్లో మీరు కొద్దిగంత ధనియాల పొడి, బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి, రైస్లోకి సరిపడేంత. ఇప్పుడు నేను ఒక పాత్ర తీసుకుని అందులో మటన్ని లేయర్స్ కింద చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాను. నేను రైస్ని ఒక 70% నేను ఉడికించేసుకుంటున్నానండి. ఆ రైస్ ఉడికే లోపల నేను మటన్ని ఇలా ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. కొద్దిగంత కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇలా పెట్టుకుందాము. సో రైస్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను లేయర్స్ కింద వేసేసుకుంటాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మనం ఎన్నో హోటల్స్కి వెళ్తాము, ఎన్నో రకాలమైన టేస్ట్ మనం బిర్యానీలో టేస్ట్ చూసుంటాము. కానీ మీ చేతి వంటతోటి మీ ఇంట్లో మీ బిర్యానీ మీరు చేసుకుని తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదండి. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. ఈ విధంగా లేయర్స్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలా ఈ విధంగా వేసేసుకుంటున్నాను నేను. ఇలా వేసేసుకొని మీరు పైన కొద్దిగంత నెయ్యి కూడా వేసేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే రైస్ అనేది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది, నీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా ఇంట్లో మా పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ మేము చేసే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకెంతో ఇష్టంగా తింటారు. ఆ తర్వాత నేను మటన్లో మిగిలిన కొద్దిగా గ్రేవీ ఉందండి. ఆ మటన్ గ్రేవీని నేను పైన ఒక లేయర్గా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్కి కూడా గ్రేవీ పడితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో నేను ఈ విధంగా చేస్తున్నాను. నేను ఎటువంటి కలర్ ఫుడ్స్ యూజ్ చేయలేదండి. ఇందులో చాలా న్యాచురల్గా చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేను మీకు కొలతలు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా మటన్ దమ్ బిర్యానీ చేసుకుని తినండి, చాలా యమ్మీగా ఉంటుంది. చూసారు కదా, మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకుని తినేసేద్దాం. మీకు కనుక మా రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.